హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనమైతే బాహుబలి హ్యాండ్స్ కుడదాము. దీని స్టిచ్చింగ్ ప్రాసెస్ అంతా నేను వీడియోలో చూపిస్తాను. మీరు థంబ్నెయిల్ చూసుంటారు. ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు కస్టమర్ చెప్పిన విషయం గుర్తొచ్చిందని. అది ఏం జరిగిందంటే అనగనగా ఒకరోజు కస్టమర్ అయితే బ్లౌజెస్ 2 తెచ్చిచ్చారు. తెచ్చిచ్చాక 10 days తర్వాత ఇవ్వక అని అనింది. సరే ఓకే అన్నాను. అర్జెంట్ కాదనింది. సరే పక్కన పెట్టేశాను. దానికి డిజైన్స్ వచ్చేసి ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేయబోయే బాహుబలి హ్యాండ్స్ అని చెప్పింది. అవి పెట్టక్క నెక్ ఏదైనా సింపుల్గా పెట్టక్క అనింది. సరేలే అని చెప్పాక మళ్ళీ 2 days పోయాక మళ్ళీ కాల్ చేసింది. కాల్ చేసి అక్క నాకు ఆ హ్యాండ్స్ వద్దు, అవి వద్దులేక నాకు ఇంకొక డిజైన్ పెట్టుక్క అని చెప్పింది. అవి ఏం డిజైన్ అంటే పాతకాలంలో పెట్టుకుంటారు కదా పైన బఫ్, ఇప్పుడు అది చాలా ట్రెండింగ్లో ఉంది కదా, ఫుల్ హ్యాండ్ పెట్టి పైన చిన్న బఫ్. తనైతే అది చెప్పింది. నేను ఆ విషయం అయితే మర్చిపోయాను. తను చెప్పి వెళ్ళింది. సరేలే కుడతానని చెప్పిన. మళ్ళీ తర్వాత 2 days తర్వాత కాల్ చేసి అక్క నేను ఇలా ఊరికి వెళ్ళాలక్క, ఇలా నాకైతే కుట్టి అక్క జాకెట్టు అని చెప్పింది. నేను సరే అన్నా. మొన్న చెప్పిన విషయం మాత్రం గోయిందా, నేను మర్చిపోయాను. మళ్ళీ ఫోన్ చేసి కుట్టుక్క అనింది. సరే కుట్టిస్తానన్నా. కటింగ్ చేసా, అన్నీ కుట్టా. ఇలా ఈ బాహుబలి హ్యాండ్స్ పెట్టేటప్పుడు గుర్తొచ్చింది, ఈ హ్యాండ్ వద్దు, ఫుల్ హ్యాండ్ పెట్టి పైన చిన్న బఫ్ పెట్టక్క అనిందని. నేనేమో కుట్టేశా. ఇంకేమవుతుందో ఏమో, కస్టమర్ ఏమంటారో ఏమో నాకైతే తెలియదు. తను ఏమనిందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. తప్పదు, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం అది మ్యాటర్ జరిగింది. చూద్దాం వాళ్ళు ఏమంటారో ఏమో. నేనైతే స్టిచ్చింగ్ అయితే చేసేసాక గుర్తొచ్చింది. ఇంకా మనం ఏం చేస్తాం, ఏం చేయలేం. ఇప్పుడు మనం బాహుబలి హ్యాండ్ స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా, ఈ ప్రాసెస్ వచ్చేసి బఫ్కి మన ఈ హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అంతవరకు అయితే మనం హ్యాండ్ పైన ఆ హ్యాండ్కి కుచ్చులు అనేది కింద మనం పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక ఇప్పుడు దాన్ని పట్టి ఇలా కట్ చేసుకొని ఇది అనేది దానికి అటాచ్ చేసుకోవాలి. కింద హ్యాండ్ కింద హ్యాండ్ పట్టిలాగా వస్తుంది కదా, దానికైతే ఇది ఇలా అయితే మనం కట్ చేసేసుకొని ఇన్విజిబుల్గా వేసుకోవాలన్నమాట. చూడండి, నేను అది ఎక్కువ ఉంది హ్యాండ్, నేను బాగా కుచ్చుళ్ళకి బాగా పెట్టాను కాబట్టి నేను ఎక్స్ట్రాగా వేసుకుంటున్నా. సరేనా, మీరు కన్ఫ్యూజ్ అవ్వబాకండి. ఇది పైకి పెట్టి ఖర్చు కనపడకుండా ఆ పక్కకి కింది క్లాత్ పెట్టేసి ఇన్విజిబుల్గా అయితే మనం ఈ విధంగా అయితే మనం స్టిచ్చింగ్ చేసుకుంటే పోగులు అనేది రాకుండా మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా అయితే మనం కుట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. ఇంకొంచెం కుచ్చులు పెట్టుకుంటున్నాను నేను. ఎక్కువ కుచ్చులు ఉంటేనే కదా హ్యాండ్స్ బుగ్గగా మనకి బాగా కనిపించేది. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉందని చెప్పి నేనైతే కుచ్చులు పెడుతున్నాను. ఇప్పుడు మనం అయితే తిప్పించేసుకుందాము. పైది కిందది పెట్టేసి బాహుబలి హ్యాండ్స్ ఏదైనా సింపుల్ వర్క్ పెడితే మీరు ఎంత తీసుకుంటారో కాస్ట్ నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనా, మర్చిపోకండి. ఉగాదికి ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నారు, బిజీగా ఉన్నారా లేదా కామెంట్ చేయండి నాకు. ఇలా దానికి సరిపడా మనం కుచ్చులు పెట్టేసుకుంటే చాలు, ఎందుకంటే పఫ్ బాగా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు అలాగైతే మనం పైన కూడా స్టిచ్చింగ్ అయితే వేసుకుందాం. కింద లైనింగ్ చక్కగా పెట్టుకో, అలా లాగాల
కింద లైనింగ్ ఎక్స్ట్రాగా స్టిచ్చింగ్ అనేది పడిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇక్కడ కూడా ఇది లోపలికి అది ఇలా పెట్టేసుకొని మనం స్టిచ్చింగ్ అయితే వేసుకుందాం. ఏ విధంగా వేసుకోవాలి. మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరో చాలా వీడియోలు పెడతాను కదా. దీనికైతే లేస్ వేసుకుందాము. అదిగోండి. ఇప్పుడు ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. మనకు 2 బాహుబలి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇది బ్లౌజ్కి అనేది ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నుంచి పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని ఇప్పుడు షోల్డర్ కా నుంచి కొంచెం ఆ పక్కకి ఈ పక్కకి మనం కుచ్చులు అయితే పెట్టేసుకోవాలి. ఇలాగ ఎంత వస్తే అంత కుచ్చులు పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి మధ్యలో చట్కా ఉంటుంది, షోల్డరు ఉంటుంది కదా. ఆ చట్కా అనేది ఆ షోల్డర్ దగ్గరికి వచ్చేయాలి. దానికి తగ్గట్టు మనం అనేది కుచ్చులు అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి ప్రతిదానికి. దానంగా పెట్టుకోండి. చూసి ఒక్కొక్క కుచ్చు కింద ఇలాగ సరిపడా పెట్టుకోవాలి. కింద దానికి సరిపడా ఎంత క్లాత్ మిగిలితే అంత కుచ్చు అయితే మనం పెట్టుకోవాలి. బాహుబలి హ్యాండ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఈ బ్లౌజ్కి చూద్దాం వాళ్ళు ఏం చెప్పారో ఎలా చెప్పారో చూద్దాం. ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. అంతేనండి. బాహుబలి హ్యాండ్స్ చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. బాహుబలి హ్యాండ్స్ కటింగ్ కావాలంటే కామెంట్ చేయండి. నేను కటింగ్ కూడా చూపిస్తాను మీకు వీడియోలో. మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.